వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. హాయ్ హలో వెల్కమ్ టు మహామాక్స్. సో ఇవాళ కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా రివ్యూ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే రానా దగ్గుబాటి గురించి మాట్లాడాలి. ఎందుకంటారా, రానా దగ్గుబాటి ప్రెజెన్స్లో వచ్చిన ఈ కొత్తపల్లిలో ఒకప్పుడు న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయడంలో రానా గారు ముందుంటారని చెప్పాలి. ఎందుకంటే తను ఎంచుకునే కథలు అవ్వచ్చు, 35 నుంచి మనం చూసుకుంటే ఎవ్రీ స్టోరీ కూడా ఒక పీక్స్లో ఉంటుంది. సో అలాంటి సినిమానే కొత్తపల్లిలో ఒకప్పుడు. సో మనోజ్ చంద్రాని ఇంట్రడ్యూస్ చేస్తూ తీసిన ఈ సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఒక మొత్తం ఇదంతా చెప్పాలంటే మనకి 90s బ్యాక్డ్రాప్లో జరిగే ఈ సినిమా కథ విషయానికి వస్తే మెయిన్గా స్టోరీ పరంగా కొంచెం డౌన్ ఉన్నా మనకి కొత్తదనానికి పరిచయం చేస్తుంది. ప్రవీణ పరుచూరి, ఈవిడ గురించి మాట్లాడాలి. ఈవిడ ఈ సినిమాకి డైరెక్షన్ అలాగే సహనిర్మాతగా ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ అవడానికి ముందల ఈమె నిర్మించిన సినిమాలు మనందరికీ బాగా తెలుసు. ఆశాపాసం సాంగ్, ఆ సాంగ్ కేర్ ఆఫ్ కంచరపాలెం, అలాగే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, ఈ 2 సినిమాల్ని నిర్మించి మనందరికీ మన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి మంచి హిట్ అందుకున్న ప్రవీణ పరుచూరి గారు ఈ సినిమాకి డైరెక్షన్ వహించి అలాగే నిర్మాతగా వహిస్తూ ఈ సినిమాని మన ముందరికి తీసుకొచ్చారు. ఈ సినిమాలో పర్టికులర్గా మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది మనోజ్ చంద్ర పర్ఫార్మెన్స్. మనోజ్ చంద్రాన్ని చూసినంతసేపు మనకి ఒక రామ్, అలాగే ఒక సైడ్ యాంగిల్లో కొంచెం మనకి వరుణ్ తేజ్, ఇలా వీళ్ళు ఇద్దరు ఫేస్ కట్స్ మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. తను ఒక సైడ్ యాంగిల్లో మనం చూస్తే పక్క రామ్ పోతినేని ఉన్నట్టే ఉంటారనమాట. అండ్ యాక్టింగ్ విషయానికి వస్తే కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. మరి ప్రవీణ పరుచూరి గారి టేస్ట్ విషయానికి వస్తే మనం చూడొచ్చు. మనం ఎందుకంటే కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆమె తీసుకొచ్చే కొత్త కొత్త కథలు కూడా మనందరికీ మెప్పిస్తాయి. ఈ సినిమాలో పర్టికులర్గా విజయ్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఆయన తెలుసు మనకి, ఎన్నో సినిమాల్లో ఆయన యాక్ట్ చేసి మనందరినీ మెప్పించారు. ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ని తీసుకుంటూ చూస్ చేసుకుంటూ మనందరినీ మెప్పిస్తూ ఉంటారు. అలాగే ఈ సినిమాలో కూడా పర్టికులర్గా అప్పన్న అనే క్యారెక్టర్లో విజయ్ ఆయనైతే మనందరినీ అలరించారు. మెయిన్గా మనకి ఒక ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి అప్పన్న అనే క్యారెక్టర్ మీదే నడుస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కనుక కొంచెం స్లో అయినా పర్వాలేదు అనిపిస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి, అండ్ యాక్టింగ్, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వీళ్ళిద్దరివి కూడా బాగున్నాయి. కాకపోతే హీరోయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఇంకొంచెం లెంతీగా పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది, కొంచెం డైలాగ్స్ కానీ ఇవి కానీ. అండ్ ఓవరాల్గా ఈ సినిమా అయితే ఒక మంచి ఎంటర్టైనర్ అని చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా. ఎందుకంటే నెక్స్ట్ ఏమవుతుంది అనే ఒక ట్విస్టులతో కూడిన ఈ సినిమా ప్రతి ఒక్క ఆడియన్కి కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ ఈ సినిమా పర్టికులర్గా కొన్ని ప్లస్ పాయింట్స్, కొన్ని మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. సో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే స్క్రీన్ ప్లే, డైరెక్షన్, అండ్ మనోజ్ చంద్ర యాక్టింగ్, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ స్టోరీ కూడా చాలా బాగుంది. అండ్ మైనస్ విషయానికి వస్తే కొంచెం స్లో నరేషన్, ఇంకొంచెం హీరోయిన్ని కూడా ఎలివేట్ చేస్తుంటే బాగుండేదేమో అనిపించింది. ఓవరాల్గా ఈ సినిమా గురించి కనుక మనం మాట్లాడుకోవాలి, మనం చూడాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ మహామాక్స్ తరపు నుంచి మేమైతే ఒక రేటింగ్ అయితే ఇస్తాం. సో ఈ సినిమాకి మా మహామాక్స్ తరపున మేము ఇచ్చే రేటింగ్ అయితే 2.5/5 అయితే ఇస్తాం. సో మీలో ఎంతమందికి ఈ సినిమా చూశారు, అలాగే చూడాలనుకుంటున్నారా? ఖచ్చితంగా డెఫినెట్లీ మీరైతే ఈ సినిమాని వెళ్ళి థియేటర్ ఒక ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. మీ నియర్ బై థియేటర్స్లో అయితే ఈ సినిమా అయితే ప్లే అవుతుంది. డెఫినెట్లీ మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అలాగే మీకు ఈ సినిమా కనుక నచ్చింది, నేను చెప్పిన రివ్యూ కూడా మీకు నచ్చింది అనుకుంటే డెఫినెట్లీ కింద కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కనుక తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహామాక్స్.